చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇనీషియల్ గానే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి కూడా బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్, టాస్ ఓడిపోయారు. లక్ అంతా కూడా పంజాబ్ కింగ్స్ సైడే ఉంది. ఎందుకంటే పవర్ ప్లేలోనే 3 క్రూషియల్ వికెట్స్ పడిపోయాయి. ఫస్ట్ బాల్ 4 కొట్టిన ఫిల్సర్ దాని తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నా మేజర్ ఇన్నింగ్స్ ఆడతాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ విరాట్ కోహ్లీ కూడా ఎలాంటి ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. దాని తర్వాత కెప్టెన్ రజత్ పాటీదార్ ఏమన్నా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడేమో అని చెప్పి హోప్ ఇచ్చారు. బట్ రజత్ పాటీదార్ కూడా అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. అయితే ఇక్కడ మనం మెచ్చుకోవాల్సిన బ్యాట్స్మెన్ టిమ్ డేవిడ్. లోన్ వారియర్లో ఆడాడు. ఆర్సీబీ స్కోర్ 95, అందులో టిమ్ డేవిడే హాఫ్ సెంచరీ 50 రన్స్ చేశాడు. సో దీన్ని బట్టి టిమ్ డేవిడ్ వల్ల ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోర్ అందించడంలో క్రూషియల్ పాత్ర పోషించడం చెప్పుకోవచ్చు. ఒక దశలో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ భయపడ్డారు. 49 లోపలే ఏమన్నా అవుట్ అయిపోతుందా, ఎందుకంటే 7 వికెట్లు పడిపోయి అప్పుడే 49 లోపలే ఏమన్నా అవుట్ అయిపోతుందా, ఆర్సీబీ తమ రికార్డ్ని తామే బ్రేక్ చేస్తుందా అని చెప్పి ఒక దశలో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ భయపడినా కానీ టిమ్ డేవిడ్ నిజంగా లాస్ట్ ఓవర్లో 21 రన్స్ ఏదైతే కొట్టాడో, అన్ఫార్చునేట్లీ హర్ప్రీత్ బ్రార్ నో బాల్ వేశాడు. సో అంతా కూడా లాస్ట్ ఓవర్ ఆర్సీబీ కలిసి వచ్చింది. సో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఈ లాస్ట్ ఓవర్ హర్ప్రీత్ బ్రార్ వేసిన లాస్ట్ ఓవర్ ఏమన్నా ఆర్సీబీకి గేమ్ చేంజింగ్ మూమెంట్ గా మారే అవకాశం ఉందా అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ మనం ఖచ్చితంగా నాన్ స్ట్రైకర్ జోష్ హజల్వుడ్ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే టిమ్ డేవిడ్ ఫస్ట్ 2 balls డాట్ ఆడాడు. దాని తర్వాత సింగిల్ తీయడానికి ప్రయత్నించినా కానీ జోష్ హజల్వుడ్ వద్దు నువ్వే ఆడు అని చెప్పి టిమ్ డేవిడ్ లో కాన్ఫిడెన్స్ నింపాడు. దాని తర్వాత వరుసనే బ్యాక్ టు బ్యాక్ సిక్స్లు కొట్టాడు టిమ్ డేవిడ్. సీరియస్లీ జోష్ హజల్వుడ్ కనుక టిమ్ డేవిడ్ కి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వకపోతే, ఆ డెసిషన్ తీసుకోకపోతే లాస్ట్ ఓవర్ లో 21 రన్స్ అయితే ఆర్సీబీకి వచ్చేవి కావు. సో ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ అనలైజ్ చేసినట్టయితే ఆర్సీబీ బ్యాట్స్మెన్ కంప్లీట్లీ పంజాబ్ కింగ్స్ బౌలర్స్ డామినేట్ చేస్తారు. ఎస్పెషల్లీ చాహల్, హర్ప్రీత్ బ్రార్ వీళ్ళందరూ కూడా కంప్లీట్లీ డామినేట్ చేశారు పంజాబ్ కింగ్స్ బౌలర్స్. సో ఆర్సీబీ కూడా పంజాబ్ కింగ్స్ లానే బౌలింగ్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కాస్త అనుకూలంగా ఉంటుందని చెప్పి శ్రేయస్ అయ్యర్ ముందుగా టాస్ గెలవగానే చేజింగ్ తీసుకున్నాడు. సో చూద్దాం మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ బౌలింగ్ కనుక బాగుంటే ఆర్సీబీ ఏమన్నా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. పంజాబ్ కింగ్స్ ఎలా వేసిందో అలానే లైన్ అండ్ లెంత్ లో బౌలింగ్ వేస్తే కనుక ఆర్సీబీ విజయం సాధించడం పెద్ద కష్టమేం కాదు. మరి చూడాలి. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం అనేది బౌలర్ల చేతిలో ఉంది.